తల్లిదండ్రులుగా మనం మన భక్తి జీవితం సంఘానికి వచ్చే ఎంతో మందికి చెప్తాం, మన సాక్ష్యం 100 మందికి చెప్తాం. వెళ్ళిన చోట అనేకులకు చెప్పే మనం ఎందుకో పిల్లలను కూర్చోబెట్టి మన సాక్ష్యం చెప్పేటప్పుడు నోరు నొక్కుకుపోతే అందరికీ చెప్తాం. ప్రత్యేకంగా మన కడుపును పుట్టిన మన పిల్లలకు, మన బిడ్డలకు మన అనుభవాలు పంచుకుందుముగాక. మీ పిల్లలు మీ ఇంట్లో మీతో పాటు ఉన్నప్పుడు యేసయ్య మిమ్మల్ని ఎట్లా దర్శించాడు? కలలో కానీ, వాక్యం ద్వారా కానీ, దర్శనం ద్వారా కానీ దేవుడు మిమ్మల్ని ఎట్లా దర్శించాడో మీరు మోకరించి ప్రార్థించేటప్పుడు మీరు పొందుకున్న ఆత్మీయ అనుభూతి ఏంటో, దేవుడు మిమ్మల్ని బలపరిచిన విధానం. కొన్ని సందర్భాల్లో గడిచిన కాలంలో నీకెదురైన కష్టాల మధ్య వచ్చి ఈ బతుకుద్దిరా, చచ్చిపోతే పోయిద్దిరా అని ఎన్నోసార్లు అనుకుంటూ ఉన్న దినాలలో దేవుడు నిన్ను ఎలా ఆదరించాడు, పెంట కుప్పల మీద నుంచి దేవుడిని నిన్ను ఎలా పైకెత్తాడు, ఈరోజు సమాజంలో ఒక విలువ కలిగిన వాడిగా ఎలా నీ దేవుడు నిన్ను నిలవబెట్టాడో, నీ దేవునితో నీకున్న అనుబంధాన్ని నీ పిల్లలకు పదే పదే నువ్వు నూరిపోసేదానిగా ఉండాలి. నాన్న, దాని సందర్భంలో నా శరీరంలో అనారోగ్యం వచ్చిందిరా, చచ్చిపోతాను అనుకున్నాను రా, ఇక నాన్నను చూస్తాను అనుకోలేదురా, మీరు అనాథలు అయిపోతారు అనుకున్నాను రా, ఇక మరణ పంచుల దగ్గరికి వెళ్ళాను రా. అలాంటి దశలో అన్నోళ్ళు ప్రార్థన చేశారు, మందిరానికి వచ్చే బిడ్డలు ప్రార్థన చేశారు. ఆ మరణ పడక మీద అల్లాడేటప్పుడు దేవుని అద్భుత హస్తం నన్ను తాకి మరణములో నుండి జీవానికి దేవుడు నన్ను దాటించాడు. పలుమార్లు మరణ పంచుల దాకా వెళ్ళా. ఆ మరణం వెంటాడుతున్నప్పుడు జీవాధిపతిగా దేవుడు ప్రత్యక్షమై మరణపు కోరల నుంచి దేవుడు నన్ను విడిపించాడు. కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో దేవుడు నాకు నేర్పాడురా, పిల్లల్ని ఎలా పెంచాలో దేవుడు నాకు నేర్పాడురా, చిన్న కష్టాన్ని జాగ్రత్తగా ఎలా వాడుకోవాలో దేవుడు నాకు నేర్పాడురా. ఇవన్నీ నేను ఏదో ఎక్కడో నేర్చుకున్నాయి కాదురా, నా దేవుడు నాకు నేర్పాడు. నీ ఆత్మీయ బంధం, దేవునితో నీకున్న బాండేజ్ నీ పిల్లలకు విశదీకరిస్తూ చెప్పు. పిల్లలారా, నా వైపు చూడండి. ఎప్పుడైనా తల్లిదండ్రులు దేవుని మాటలు చెప్తా ఉంటే ఆ చరిత్ర చెవియొగ్గి ఆలకించండి. వినుట వలన విశ్వాసం పుడుతుందని లేఖనం అంటుంది కదా. ఆ మాటలు వింటా ఉంటే ఆ విశ్వాస బీజం మీ గుండెల్లో నాటబడి దావీదు చేసిన కార్యం కంటే సొలొమోను గొప్ప కార్యం చేశాడు కదా. మీ తండ్రులను దీవించిన దానికంటే మిమ్మల్ని దేవుడు గొప్పగా దీవించడం ప్రారంభిస్తాడు.